హైదరాబాద్ నగర హృదయంలో ప్రతిరోజు లక్షలాది మంది జీవన రేఖలా మారిన రోడ్లపై ఇప్పుడు ట్రాఫిక్ భయంకర పరీక్ష మొదలైంది. రోడ్డు విస్తరణ చేయలేదు, రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగించలేదు, కరెంటు స్తంభాలు కేబుళ్లు అలాగే ఉన్నాయి, పాదాచారులు నడవడానికి ఫుట్పాత్లు లేవు, రోడ్లపై గుంతలు అలాగే ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యల మధ్య బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణానికి శుక్రవారం అధికారికంగా తెరలేచింది. మొదటి రోజే అసలు నిజం బయటపడింది. పార్క్ హైత్ హోటల్ ముందు మొదటి పిల్లర్ పునాది పనులు మొదలవ్వగానే ట్రాఫిక్ ఎన్టీఆర్ భవన్ వైపు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. నిర్మాణం మొదలైందా లేక ట్రాఫిక్ నరకం మొదలైందా? ఈ ప్రశ్నలు మొదటి రోజే రోడ్డుపై నిలిచాయి. ఒకరోజు ఇబ్బంది కాదు, 2 ఏళ్ల పాటు కొనసాగే ట్రాఫిక్ పద్మవ్యూహానికి ఆరంభం. కేబీఆర్ పార్క్ చౌరస్తా వద్ద గంటకు 12,000 వాహనాలు, జూబ్లీహిల్స్ చెక్పోస్టులో గంటకు 13,000 వాహనాలు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో గంటకు 10,000 వాహనాలు. ఈ మొత్తం ట్రాఫిక్ ఇప్పటికే ఒక మెయిన్ రోడ్డుపై ఆధారపడుతుంది. ఇంకో మార్గం లేదు, డైవర్షన్ ప్లాన్ లేదు, ఆల్టర్నేట్ రోడ్డుపై ఎలాంటి ముందస్తు పనులు లేవు. అదే సమయంలో రోడ్లపై గుంతలు వాహనాలకు ఉచ్చులా మారాయి. ఫుట్పాత్లు లేక పాదాచారులు రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ పనులు మొదలుపెట్టడం ప్లానింగ్ లోపమా లేదా ప్రజల సహనాన్ని పరీక్షించడమా అనే ఆగ్రహం ఇప్పుడు వాహనదారులు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే నిర్మాణ పనులు అప్పగించి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుందన్న ఆరోపణలు. రోడ్లు సిద్ధం చేయలేదు, ముందస్తు ట్రాఫిక్ అధ్యయనం లేదు, పాదాచారుల భద్రతపై స్పష్టత లేదు. కానీ పిల్లర్ల నిర్మాణానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మొత్తం భారం ట్రాఫిక్ పోలీసులపై పడింది. ఈ రోడ్డులో వాహనాలను నియంత్రించడం ఆషామాషి పని కాదు. అధికారులు ఇస్తున్న హామీలు ఇవే: 20 మంది ట్రాఫిక్ మార్షల్స్ నియామకం, అదనపు పోలీసుల వినియోగం, వాహనాలు నిలిచిపోతే వెంటనే తొలగించే ప్రత్యేక వాహనం, అక్రమ పార్కింగ్పై నిరంతరం పహారా. కానీ ప్రజల ప్రశ్న మాత్రం ఒకటే: రోడ్లు విస్తరించకుండా, గుంతలు పూడ్చకుండా, ఫుట్పాత్లు లేకుండా 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ నరకాన్ని ఎలా భరించాలి? ఫ్లైఓవర్లు పూర్తయ్యేలోపే హైదరాబాద్ వాహనదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.